కానీ సర్జరీ అయిందండి, 5వ రోజు షూటింగ్ పిలిచాడండి. నేను రాలేను అనలేకపోయాను, కదలేకపోతున్నా. కాలు కింద పెడితే ఇంత వాచిపోతుంది, ఆ పెయిన్ వర్ణనాతీతం. కానీ దానికన్నా ఎక్కువ పెయిన్ ఈ సినిమా ఏమైపోతుంది, మన వల్ల ప్లస్ అవ్వకపోయిన పర్లేదు కానీ మైనస్ అవ్వకూడదు కదా, ఇదేం గుర్తింపు ఇలాగ అవ్వకూడదు అని చెప్పి చాలా టెన్షన్ పడ్డా. కానీ అక్కడి నుంచి 60% ఆఫ్ ద ఫిలిం, ఇప్పుడు నేను చెప్పాను కదా, ఈ విషయం చెప్పిన తర్వాత నా ఫ్యామిలీ కానీ నా ఫ్రెండ్స్ కానీ నా రిలేటివ్స్ కానీ ఎవరు సినిమా చూసిన వాళ్ళందరికీ అర్థం కాలే, ఏం సినిమా అంతా బాగానే ఉన్నావు కదా, నీకు ఎక్కడైంది అని. అది డైరెక్టర్ గొప్పతనం. కదలలేని ఆర్టిస్ట్ని, లేవలేని ఆర్టిస్ట్నే నిల్చోపెట్టాడండి. ఏ స్టార్నైనా ఎందుకు నిల్చోపెట్టడు? డైరెక్టర్ కావాల్సింది ఒకటే, సాహు గారు చెప్పినట్టు అనిల్ ఉంటే మాకేంటి భయం అని అన్నారు కదా. అంటే అంత అది హీ ఎర్న్డ్ ఇట్. అది ఊరికి వచ్చేది కాదు. అతనుకున్న క్లారిటీ, అతనుకున్న అంటే ఏది ఎలా చేయాలో అతను తెలుసు. సో మనిషి ప్రాణాలతో నేను ఉంటే చాలు సినిమా కంప్లీట్ చేస్తాడు. నాకు అర్థమైపోయింది. నేను లేవలేని పరిస్థితుల్లో కూడా సినిమా చేసేవాడు. అటువంటి మనిషికి, అటువంటి డైరెక్టర్కి ఇది అద్భుతం. ఇది చెప్పకపోతే సారీ, అంటే నేను ప్రీ రిలీజ్ ఈవెంట్లో మిస్ అయ్యాను. సో ఆ టైం కూడా తీసేసి మాట్లాడుకుంటున్నాను. సో ఇప్పుడు నేను ఆలోచిస్తున్నా, నేను అక్కడ లొకేషన్కి వచ్చాను, ఎలా తీస్తారు సీను. ఆ సీన్ ఏంటంటే విలన్, అదే మామగారి ఇంటికి హీరో గారు రావటం, మా టీం అందరితో పాటు, పైగా అందులో డ్యాన్స్ కూడా వేయటం ఉంది. డ్యాన్స్ అది మన వల్ల అయ్యే పని కాదు. ఏంటి ఎలా చేస్తాడంటే, నేను వెళ్ళేసరికండి అక్కడ పెద్ద జాజ్ డ్రమ్స్ పెట్టిన బండి ఒకటి ఉంది, ర్యాంప్. ఆ ర్యాంప్ మీద దానికి బైక్ ఉంది. ఏంటి అంటే అప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్స్ వచ్చి, సూర్య వాళ్ళు వచ్చి, భయ్యా దీని మీద కూర్చొని మీరు ఆ డ్రమ్స్ వాయిస్తున్నట్టు మీద ఒక ఎంట్రీ తీసుకుంటున్నాను. ఓ బాగుంది ప్లాన్, చాలా బాగుంది అనుకున్నాను. బాగుంది ప్లాన్ అని కూర్చుంటే ఏమంటే సినిమా చూస్తున్నప్పుడు, ఇప్పుడు నేను ఆడియన్స్గా నేను సినిమా చూస్తున్నప్పుడు చిరంజీవి గారి ఎంట్రీ ఫుల్ బిల్డప్తో వస్తుంది. మన మామగారి క్యారెక్టర్, హీరోయిన్ క్యారెక్టర్ అందరూ చూస్తుంటారు. వస్తుంది. వచ్చిన తర్వాత డైలాగ్ స్టార్ట్ చేస్తుంటారు. వెనక అభినవ్, క్యాథరిన్, మా టీం ఇద్దరు కనిపిస్తుంటే నేను ఒక ఆడియన్స్లోకి వచ్చి, అవును నేను ఉండాలి కదా, ఎక్కడెక్కడ ఉన్నాను మర్చిపోయాను, అంటే ఇన్వాల్వ్ అయిపోయాను నేను అంటాం. అటువంటి టైంలో ఆయన విజిల్ వేసిన తర్వాత సెపరేట్ ఎంట్రీ, అంటే కాలిరినుడికి కూడా ఇంత ఇంపార్టెన్స్ ఇచ్చి, వాడి వల్ల ఒక సెపరేట్ ఎంట్రన్స్ ఇచ్చి, ఒక డ్రమ్స్ కొడుతున్నట్టు ఇలా బిల్డప్తో వచ్చి అలా ఎంట్రీ ఇచ్చేసరికి అది హైలైట్ అయిపోయి, అబ్బా అనిల్ రావుపూడి ఎంత బాగా డిజైన్ చేశాడంటే, ఎలా అది ఎక్కడి నుంచి వచ్చింది. నేను అంటుంది ఏదో మొక్కుబడిగా కమిట్ అయిపోయాం ఆర్టిస్ట్, ఇప్పుడు కొత్తగా మనలో ఎవరిని వెతుక్కోలేము, ఏదో ఒకటి కానిచ్చేద్దాం అనుకుని ఏం చేయొచ్చో కూడా చెప్తున్నానండి. నా క్యారెక్టర్ని తగ్గించేసి వెనక ఎక్కడో నిలిచిపెట్టేయచ్చు. అది కూడా జరిగింది. కాలు కనపడకుండా ఉండటం కోసం కొన్ని షాట్లు అనుకుంటే చిరంజీవి గారు వెంకటేష్ గారితో చెప్తుండేవారు, ఫస్ట్ హాఫ్లో అంతా నా పక్కన ఉండేవాడు, ఇప్పుడు చూడు ఎక్కడికో వెళ్ళిపోయాడు, ఏమైంది నీ పరిస్థితి ఏంటి అంటే ఇదేంటి జోక్లా సార్, కాలు నొప్పిగా ఉంది సార్, కట్టుంది కనబడకూడదు కదా అందుకే వెనక్కి. నడిచేవేయా ఇంకెంతకాలం, నెల రోజులు అయిందని. కాదు సార్ 2-3 నెలల అంటే ప్రీ రిలీజ్కి నడుస్తావా, సినిమాలో నాకు ఉపయోగపడదు నువ్వు అంటే, సార్ కొంచెం నొప్పి అని. ఎక్కువ భయపడుతున్నావు అనిపిస్తుందండి. లేదు సార్ డాక్టర్ చెప్పారు, సార్ నీ కర్మ అని వదిలేశారు. ఇది ఇలాగుండగా ఇటువంటి టైంలో అటువంటి ఎంట్రీ ఇచ్చి సార్ కూడా అన్నారు, చిరంజీవి గారు కూడా అన్నారు, హర్ష చూసావా డ్యాన్స్ చేసే ఛాన్స్ మిస్ అయిపోయావు నువ్వు, చక్కగా అభినవ్ చేస్తున్నాడు, క్యాథరిన్ చేస్తున్నావు, నువ్వు డ్యాన్స్ చేసి మిస్. ఏమండి ఇప్పుడు నా కాలు ఇరిగింది, నేను నడవలేకపోతున్నాను, ఇదంతా ఓకే, నా కాలు బాగుంటే మాత్రం మీ పక్కన డ్యాన్స్ చేస్తానా, వాళ్ళకంటే బుద్ధి లేదు వేశారు, నేను చాలా తెలివైనోడిని, ఎందుకంటే మీ పక్కన డ్యాన్స్ చేస్తే ఎవరో కదా నేనే చూసుకున్నాను, నేను పిచ్చ ఊరుకోండి సార్ మీరు ఊరుకోండి. అసలు అంటే నిజంగా అండి, నా దురదృష్టాన్ని కూడా అదృష్టం కింద మార్చేసి ఇప్పుడు నేను అక్కడ డ్యాన్స్ వేస్తే అవసరం వీడికే డ్యాన్స్ అని జనం అనుకునేలా కాకుండా గమ్మత్తుగా అది తప్పోయేలా చేసి, ఆ విధంగా నాకు కలిసి వచ్చేలా చేసి, నిజంగా ఇవాళ ఈ సక్సెస్ ఇంత చూసిన తర్వాత, ఈ సినిమా మొదటి రోజు ఆడియన్స్ దగ్గర నుంచి రెస్పాన్స్ అది చూసిన తర్వాత ఎంత గుండె నిండిపోయిందంటే, చాలు కదా ఈ జీవితానికి, అంటే ఒక 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 లైఫ్ టైం అచీవ్మెంట్ లాగా చిరంజీవి గారితో చేయటం, అంత పెద్ద రోలు, వెంకటేష్ గారు ఉన్నారు ఇక్కడ, చాలామంది మంచి కథ రైటర్సు, మంచి టెక్నీషియన్స్, మంచి సినిమా. ఇందులో నేను ఒక్కడనే ఏదైనా ఆడ్ మ్యాన్ అవుట్ లాగా ఉంటానా, ఏమైనా ఇబ్బంది పడిపోతానా అని చెప్పి ఆలోచిస్తే, చివరిగా చెప్తున్నానండి, ఒక యాక్టర్గా మీరు ఆలోచించండి నా పొజిషను. ఏదో డైలాగ్ చెప్పాం, ఏదో పక్కన ఉన్నాం, ఏదో అనేది కాదు. వెంకటేష్ గారిని, చిరంజీవి గారిని కూర్చోపెట్టి
వాళ్ళు గొబ్బెమ్మలు రథం ముగ్గులని తిట్టుకుంటుంటే మధ్యలో వచ్చి వాళ్ళిద్దరిని చార్జ్ చేసే సీన్ పడ్డం అన్నది ఏదైతే ఉందో, ఈ కాలు వేసుకొని నాకు ఆ పరిస్థితి వస్తుందని నేను ఏ రోజు అనుకోలేదు. అద్భుతం, మా అద్భుతం. అందుకే ప్రత్యేకంగా ఈ అవకాశాన్ని నేను అతను కేవలం థ్యాంక్స్ చెప్పుకోవడానికి, అతన్ని విష్ చేయడానికి, అతన్ని బ్లెస్ చేయడానికి మనస్ఫూర్తిగా వాడుకుంటున్నాను. ఈ సందర్భంగా చివరాఖరిగా బ్రహ్మదేవుడు సృష్టించినట్టు మా బ్రహ్మయ్య గారు ఈ మనిషిని సృష్టించారు, అద్భుతాన్ని. సూపర్. ఈ అద్భుతం 10 కాలాల పాటు ఇంకా మల్టిపుల్ హ్యాట్రిక్స్ కొడుతూ ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ అనిల్, గాడ్ బ్లెస్ యూ. నీలాంటోడు ఉంటే పెద్ద పెద్ద స్టార్లు అందరూ ధైర్యంగా ఉంటారు, ప్రతి ఒక్కళ్ళు తృప్తిగా ఉంటారు, ప్రతి ప్రొడ్యూసర్ ఫ్లరిష్ అవుతుంటారు, ఇండస్ట్రీ అంతా చాలా గర్వంగా ఉంటుంది. తెలుగు సినిమా ఖ్యాతిని పాన్ ఇండియా లాంటి టెంప్టేషన్స్కి వెళ్లకుండా మామూలుగా చిన్న కథ నించుకొని చక్కగా తినగానే అరిగిపోయే ఫుడ్ లాంటి మంచి భోజనం పెట్టినందుకు చాలా చాలా థ్యాంక్స్. ప్రేక్షకులందరి తరపున, ఫ్యాన్స్ అందరి తరపున ఐ విష్ ఎంటైర్ టీమ్ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్